నువ్వు చెప్పావు కదూ నీ ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచుతానని. ఏమైంది? మాట్లాడవి. మీ ఇంటర్వ్యూ ఇంకా అవసరం లేదు. అంటే అంటే ఇంటర్వ్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదంటే అర్థం? నాకు సంబంధం ఉంది. నువ్వు ఈ విధంగా నన్ను మధ్యలో వదిలి వెళ్ళలేవు. మీరేం చెప్తే నేను అదే చేయాలా? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? ఆరోగ్యం బాగుందా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి ఎవరిచ్చారు నా అడ్రస్? అడ్రస్? నేనే నీ అడ్రస్ కదా, నేనే నీ సర్వస్వం కదా. ఈ నాటకం కట్టిపెట్టి బయటికి నడవండి. నా అవసరం ఇంకా అయిపోలేదు హెన్రీ. నీవు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వదలండి ప్లీజ్, గో. నన్ను చూస్తే నీలో ఏమీ అవ్వట్లేదా? నీలో కామం కలగట్లేదా? మీకు తెలుసా మీరు ఒక పిచ్చిదానివని? తెలుసు, నాకు అన్నీ తెలుసు. నాకు ఒక్కసారి రా మా ఇంటికి. ఒక్కసారి ప్రేమించు. అంతా మట్టిలో కలిసిపోతుంది. అంతా మట్టిలో కలిసిపోతుంది. మీరు ప్లీజ్ వెళ్ళండి, వదిలేయండి నన్ను. నేను వెళ్తా. నాకు తెలుసు నువ్వు తప్పకుండా రేపు వస్తావని. నాకు తెలుసు. నేను నీకు నేను చూపించినవన్నీ నీకు రేపు చూపిస్తా. ఇంకా ఏ బాకీ ఉంది? ఉన్నాయి. నా రాతలు, నా నవలలు ఎప్పుడూ నీకు నేను చూపించలేదు. వెళ్ళిపోయే ముందు నీకు మాత్రమే చూపించి వెళ్ళిపోతాను. ఇంకెవ్వరికీ చూపించను. నీ ప్రియురాలు ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నా వల్ల ఇవాళ వస్తున్నావు కదా? యాక్చువల్లీ తల కొంచెం నొప్పిగా ఉంది. కొంచెం సేపు ఆగొస్తాను. చక్కగా స్నానం చేయి, అన్నీ సర్దుకుంటా. దృష్టి, ఐఎమ్ సారీ ఫర్ వాట్? ఫర్ లైయింగ్ టు యూ. ఎనీథింగ్ ఎల్స్? నిన్న మేఘ్ చటర్జీ ఇంట్లో ఉన్నాను. ఇంటర్వ్యూ గురించి లేట్ అయిపోతే ఆవిడ భోంచేసి వెళ్ళమంది. You don't have to give any explanations, Akash. It's your personal life. ఐఎమ్ సారీ బృష్టి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు, నేనేమి ఆలోచించట్లేదు ఆకాష్. లాస్ట్ నైట్ it was a kind of shock to me. బృష్టి, No, you don't. ప్లీజ్ రుద్ర అన్నకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చినట్టు చెప్పు. కాజ్ ఐ కాల్డ్ హిమ్ లాస్ట్ నైట్. అక్కయ్య పైన పడుకుని ఉన్నారు. చాలా జ్వరంగా ఉంది.
రా. నీ గురించి ఆలోచిస్తున్నాను. అనిపించింది నువ్వు వస్తావని, నువ్వు తప్పకుండా వస్తావని. కానీ అసలు నువ్వు రావాల్సిన రోజు ఈరోజు కాదు. ఐ జస్ట్ వాంట్ టు డ్రాప్ యువర్ ఇంటర్వ్యూ రైట్ నౌ. ఇక నా వల్ల కాదు. అలాగా? You screwed my life. You really screwed my life. ఇలా రా, ఇక్కడికి రా, నా వద్దకి, నా దగ్గరికి రా ప్లీజ్. అంత దూరంగా కాదు. ఏమిటి, నేను నిన్ను తినేస్తానా? ఏదో చిన్నతనపు సువాసన ఉంది నీ శరీరంలో. ఏం కష్టమో ఏమిటో నీకు అర్థం కావటం లేదా? నువ్వు లోపల పడుకుంటావా? లేదు, మెజ్నైన్ ఫ్లోర్లో పడుకుంటాను. ఆమెకు తెలుసు హెన్రీకి మరొక ప్రియురాలు ఉందని. ఇది మామూలే. దీని గురించి ఆమెకు చింత లేదు. ఆమె హెన్రీ ప్రతి నిమిషం తన వద్ద ఉండాలని కోరటం లేదు. దీనివలన ఆమె మనసు చెదురుతోంది. శరీరం ఆవిడ వశంలో ఉండటం లేదు. కానీ ఈ సమయంలో హెన్రీ ఆమె వద్ద ఉంటాడు. అప్పుడు ఆమెకే చెందాలి. ఆమె అతన్ని తన వశం చేసుకోవాలని ఆలోచిస్తోంది. హెన్రీకి ఈ విధంగా కామం కోరికను మరింత పెంపొందిస్తోంది. ఆమెకు తెలుసు ఈ కామానికి అంతం మృత్యు అని. అందుకని నెమ్మదిగా తనని తయారు చేసుకుంటోంది. మితా, మితా, ఓయ్ పిల్ల, వస్తున్నా. అవును, నీకేమనిపిస్తోంది? ఆర్ దే ఇన్ లవ్? I don't know. I don't want to know also. I can only see that we are drifting apart. Don't let this happen so easily, Drishti. Learn from my experience. ఇంత తేలిగ్గా వదిలేకు. నేనేం చేయను చెప్పు. నేనేం చేయలేకపోతున్నాను. I know. If I ask, he won't lie. కానీ నిజం తెలిసిన తర్వాత I won't be able to take it. I don't know నేను ఎలా తీసుకోవాలో. I don't want to die, Rinki. నువ్వేం చేయవు ఇప్పుడు. ఏమీ అవ్వదు నీకు. నేనున్నాను కదా. నేను నీకేమీ అవ్వనీయను. సరైన సమయంలో నేను నిన్ను తీసుకొస్తాను. కానీ ఇంత హడావుడిగా నీవు ఎందుకు పరిగెడుతున్నావు? నాకు ఒక విషయం చెప్పు.
ఆ ఆవిడలో ఏముంటుందంటావు? నీలో లేంది? నాకు తెలీదు. నాకు ఒకటి మటుకు తెలుసు, నేను ఆకాష్ని ఎప్పుడూ కూడా తక్కువ ప్రేమించలేను. ఐ కాంట్ ఎవర్ హేట్ హిమ్. I can't ever hate him. I just can't.